చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పోరుబాటు పట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మోసపూరిత హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కర్నూలు నగరంలోని ఎస్సీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ కొనసాగుతుంది. కర్నూలు 5 రోడ్ జంక్షన్ దగ్గర నుండి జిల్లా పరిషత్ దాకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుక కూడా పాల్గొని తమ నిరసన అనేది వెలువరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటున్నారు. ఎటువంటి వెన్నుపోటు పొడిచారు? దారుణమైనటువంటి వెన్నుపోటు పొడిచినారు. ఎందుకంటే మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలందరికీ కూడా ఇప్పటికి 2 సంవత్సరాల రూపాయలు ఇవ్వకుండా వాళ్ళందరినీ వెన్నుపోటు పొడిచినారు. అలాగే రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి వాళ్లకు వెన్నుపోటు పొడిచినారు ఇవ్వకుండా. అలాగే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నెలకు వాళ్ళకు దాదాపుగా ఇప్పటికీ 72,000 పైన రావాలి, వాళ్ళకు వెన్నుపోటు పొడిచినారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు నెలకు 4,000 చొప్పున 96,000 రూపాయలు ముంచేసి వాళ్ళకు వెన్నుపోటు పొడిచినారు. అలాగే సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామని 2 సిలిండర్లు ఇచ్చి మహిళలను మళ్ళీ వెన్నుపోటు పొడిచినారు. ఇట్లా అన్ని ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను వెన్నుపోటు పొడిచినారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చి అట్లా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళను వెన్నుపోటు పొడిచినారు. అన్ని వర్గాల వాళ్ళను వెన్నుపోటు పొడిచారు. ఈరోజు 12 మెడికల్ కాలేజీలు దానిని స్టాప్ చేసి వాళ్ళకి వైద్యం అందకుండా అన్ని రంగాల ప్రజలను వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఇది వెన్నుపోటు ప్రభుత్వంగా నామకరణం చేస్తా ఉన్నాం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. కాబట్టి చంద్రబాబు వాళ్ళకి సిగ్గన్న లేక ఈరోజు తిరుపతిలో సభ పెట్టుకున్నారు, విజయోత్సవ సభని. దేనికి విజయం సాధించినారు? ప్రజలను వెన్నుపోటు పొడిచడమా, అమాయకులను అరెస్టు చేయడమా, అమాయకులను చంపడమా, అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి శునకానందం పొందడమా, ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలను జైళ్ళల్లో పెట్టి రాక్షసానందం పొందడమా? ఇదా మీరు సాధించినటువంటి విజయాలు? ఈ విజయాలు సాధించడాలని సిగ్గు లేకుండా విజయోత్సవ సభ పెట్టుకున్నారు. కొద్దిగా మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు, ఎక్కడ హిట్ అయినాయి? అన్నీ కూడా సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి. కేవలం 2 కూడా అవి అరకొరగా పెట్టేసి సూపర్ ఫ్లాప్ చేసి అందరు కూడా సిగ్గు లేకుండా సూపర్ హిట్ అయినని చెప్పుకుంటున్నారంటే ఇంత సిగ్గులేని ప్రభుత్వం లేదు. అందుకే 2 సంవత్సరాలు పూర్తయి అందరినీ వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు పార్టీగా నామకరణం చేస్తూ ఇప్పటికైనా ఈ రాబోయే 3 సంవత్సరాలలో ఏవైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక నిరసన ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గత 2 ఏళ్లుగా ఎటువంటి పరిపాలన అందించారు అని ఒక్కసారి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళదలుచుకున్నాము. గత 2 ఏళ్లుగా ఏదైతే వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేశారు. ఈరోజు మీరు చూసుకుంటే రైతులకు చూడండి, రైతుకి గిట్టుబాటు ధర లేదు, కానీ ఎరువులు ప్రతి ఒక్కటి కూడా రేటు పెంచేశారు. అలాగే పెట్రోలు, డీజిల్ అన్ని రకాలుగా రేట్లు పెంచేసి కామన్ పీపుల్కి అసలు జీవితం చాలా భయానకంగా తయారు చేశారు. అలాగే మహిళలకి ఏదైతే వాళ్ళకి మహిళా స్త్రీశక్తి ధనం ఇస్తా అన్నారో అది ఇవ్వలేదు. మరి అలాగే సిలిండర్స్ కానివ్వండి అది ఇవ్వలేదు. అలాగే యువతకి ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారో అది ఇవ్వలేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తానని డిఎస్సి ఏదైతే చేసి ఎంత దగాగా, ఎంత కుట్రతోటి ఏదైనా ఎగ్జామ్ అనేది ఒక పారదర్శకతతోటి ఒక కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈరోజు కొన్ని డబ్బులకి వాళ్ళ ఉద్యోగాలని అమ్ముకున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ వాళ్ళ హక్కు ఉంది. వాళ్ళు ఎంత పర్సంటేజ్ తెచ్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేశారు అనేది అది ఏది కూడా డిస్ప్లే చేయలేదు. అన్ని ఇంటర్నల్గా లోపలే వాళ్ళన్నీ కూడా ఏదైతే దగా చేశారో, యువతని ఏ విధంగా వాళ్ళు మోసం చేశారో ఈ విధంగా ప్రతి ఒక్కరిని చూసుకుంటే రైతు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అన్ని అంటే సూపర్ 6తో పాటు అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని నెరవేర్చామంటూ ఈరోజు యొక్క సక్సెస్ సభ చేసుకుంటున్న పరిస్థితి. మరి మీరేమంటారు? అసలు ఒక్కసారి మనస్సాక్షిగా వాళ్ళందరినీ కూడా పరిశీలించుకోమని
చెప్పండి. ఈ రోజు వాళ్ళ విజయోత్సవ సభలో మరి ఏదైతే 6 హామీలు ప్రామిస్ చేశారో, మహిళలకి సిలిండర్స్ 6 సిలిండర్లు ఇచ్చారా? బీసీలకు 50 సంవత్సరాలకి వాళ్ళు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏ ఒక్క పెన్షన్ అన్నా పెంచారా? మరి ఏదైతే శ్రీశక్తి ఇస్తా అంటున్నారో అవన్నీ ఇచ్చారా? తల్లికి వందనం అనేది ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారా అని వాళ్ళు పరిశీలించుకుంటే, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు మేము ఇక్కడంతా ఫెయిల్ అయ్యాము అనేసి. మరి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటూ ప్రకటన ద్వారా ఏదో పరిపాలనని అందిస్తున్నాను అంటున్నారు. కానీ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమందికి అభివృద్ధి జరిగిందో ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని రిలీజ్ చేయమని చెప్పండి, అప్పుడు విజయోత్సవం చేసుకోమనండి. అది కాకుండా ఏమీ చేయకుండా ఏదో విజయోత్సవ సభలు. ఈ రోజు మేము చేస్తున్న ఈ వెన్నుపోటు ఏదైతే వాళ్ళ 2 ఏళ్ల పరిపాలన, ఇది కరెక్ట్గా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. ఎవ్రీ పాయింట్ మేము మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్కి పాయింట్ బై పాయింట్ వాళ్ళని ఆన్సర్ చేయమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు చూస్తూ ఉన్నాము, స్కూలుకు పోయే చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుది, కూటమి ప్రభుత్వంది. ఈరోజు మరి ఈనాడు పేపర్లోనే వచ్చింది, ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మరి పిల్లలకు అందాల్సిన కిట్లు అసలు ఏ రకంగా కూడా సరిపోవు, కిట్ల కొరత ఉందని చెప్పని ఈనాడు పేపర్లో వచ్చింది. మరి ఖచ్చితంగా జనరేషన్ ఉద్యమం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది. మరి నిన్ననే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, కాక్రోచ్ ఉద్యమం కూడా మన కర్నూలు నుంచి, మన స్టేట్ నుంచి. అంటే మహిళలకు చాలా మటుకు మహిళలకు హామీలు ఇచ్చారు. మహిళా ఓట్లతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం గద్దెక్కిన పరిస్థితి. అటువంటి మహిళలకు ఎటువంటి వెన్నుపోటు పొడిచారంటారు? మహిళలకు మరి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు నెలకు వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఈరోజు ఏ ఒక్క మహిళ ఖాతాలో కూడా ఆ డబ్బులు రాలేదు. అట్లాగే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి అందరికీ కూడా 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. మరి ఈరోజు వాళ్ళ పత్రికలలోనే వచ్చింది, ఈ రోజు వరకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా కనీసం అమలు కాదు కదా, వాళ్ళను తీసుకోవడం కూడా జరగడం లేదని చెప్పని. ఆ రకంగా ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తూ వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. రైతులను అయితే చూస్తున్నాం, మరి నిన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈనాడు పేపర్లలో, ఆంధ్రజ్యోతి పేపర్లలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి, కూటమి ప్రభుత్వం వల్ల ఎవరెవరు నష్టపోతున్నారు అవన్నీ ప్రతిరోజు పేపర్లో వస్తూ ఉంది. అవన్నీ కూడా గమనించి మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తిరుగుబాటు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి జగనన్న గారు అండగా ఉంటున్నారు. వాళ్ళకి ఇస్తామన్న ప్రతి పథకము వాళ్ళకి చేరేంత వరకు ప్రజల తరపున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని గంటాపదంగా చెప్తా ఉన్నాం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసే
మహత్తర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టెండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా